ఆలకించి జవాబును దయచేసిన విధానం బట్టి, అదేవిధంగా మొన్న ఉపవాస ప్రార్థన శుక్రవారం సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో మన ప్రార్థనల్ని ఆలకించి దేవుడు జవాబు దయచేసిన విశ్వాసముతో అందరం రెండు చేతులు ఆకాశం అయిపెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. ప్రభా తండ్రి, ఈరోజు ప్రభా తండ్రి మేమందరము ఈ యొక్క స్థితిలో ఉన్నామంటే నమ్మకమైన దేవుడు అయిన నీవు మా జీవితంలో ఉన్నావని ప్రభా తండ్రి విశ్వాసిస్తున్నామయ్యా. ఆశ్చర్య కార్యములు జరిగించు దేవా తండ్రి, మా చిత్తము కాదు నీ చిత్తము నెరవేరుస్తున్న దేవా నీకు స్తోత్రములయ్యా. ఆశ్చర్యకరుణను ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి, సర్వాంతర్యామి, సర్వాధికారి, సర్వకృపానిధి మా తండ్రి నామానికి వందనాలు. ఉదయకాల సమయం అందు ప్రభా తండ్రి యొక్క కోడికను ప్రారంభిస్తుండగా ప్రభా తండ్రి పాటల ద్వారా ప్రశ్నించబడ్డ కృప చూపించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాం. దైవ సేవకులు క్షేమకరంగా తీసుకుని రమ్మని అడుగుతున్నాం అయ్యా, నీకు వందనాలు. అదేవిధంగా ప్రభాతని వచ్చిన వారందరినీ దీవించండి. ప్రభాతని పిల్లల్ని, యవనస్తులని, స్త్రీ పురుషులని, పెద్దలను ఆశీర్వదించండి. బలము కలిగి గొప్ప కార్యమును చేయడానికి సంఘమును ప్రభా తండ్రి ఆయుత్తపరచండి. తండ్రి మా జీవితంలో ప్రభా తండ్రి లోట్లు ఏమి ఉన్నాయో అవి మేము ప్రభా తండ్రి తీసుకొని వేసి ప్రభా నీ యొక్క ఆత్మతో నింపబడి ప్రభా నీ ఆత్మ చేత గొప్ప కార్యములు మేము చేయగలమని ప్రభా తండ్రి కేవలం నీ ఆత్మ ద్వారానే ప్రభా తండ్రి ఇది చేస్తామని ప్రభా నీవు సెలవిచ్చిన విధంగా ఆ విధంగా మేము కూడా మమ్మల్ని స్తుతించి మహిమపరచుటకు భాగ్యమును దయచేయండి. ఈ యొక్క ఆరాధన ఆదరించి అంతవరకు మీరు అధ్యక్షులు నడిపించమని ప్రభా తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావం నీవే ఆరోపిస్తూ ఈరోజు ప్రభాతని కూడికలో ప్రభాతని నీ దీవెన ఆశీర్వాదం మాకు ఉంచి నడిపించమని యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరుద్దాం. ఈ సమయంలో కోయరు వారు ముందుకు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరుస్తుండగా వారితో కలిసి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వాధికారుడు, సర్వసృష్టికర్త, సకల ఆశీర్వాదముల కారణభూతుడు అయిన మన దేవాదేవునికి, ఆయన సన్నిధి నడిపించిన దేవునికి, ఆయన స్తుతికి పాత్రుడైన స్తోత్రహారుడికి, నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ సజీవులించినందుకు నీ సన్నిధికి వచ్చామయ్యా. మా స్తుతులందుకు యేసయ్యా, మా సర్వాది నిధి నీవయ్యా అని కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహు బలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా, 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 మా ప్రియమైన యేసయ్యా. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహు బలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. మా స్నేహితుడవు, మా రక్షకుడవు, పరిశుద్ధుడవు మా యేసయ్యా. మా స్నేహితుడవు, మా రక్షకుడవు, పరిశుద్ధుడవు మా యేసయ్యా. పరిశుద్ధమైన నీ నామమునే, పరిశుద్ధమైన నీ నామమునే స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా, స్తుతింపవచ్చామయ్యా. మా
మార్గము నీవే జీవము మా యేసయ్యా నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము నా యేసయ్యా జీవపు దాత శ్రీ యేసునాథా జీవమునాథా శ్రీ యేసునాథా స్తుతింపవచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా అందరూ కలిసి స్తుతింపవచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా 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 నా ప్రియమైన యేసయ్యా 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 నా ప్రియమైన యేసయ్యా మా సర్వానిధి నీవయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా బహు బలహీనులము యేసయ్యా మము బలపరచుము యేసయ్యా 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 మా ప్రియమైన 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 యేసయ్యా హల్లెలూయా 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 ఆశ్చర్య కార్యములు చేస్తూ అద్భుత కార్యములు చేస్తూ ఇంతవరకు మన దేవుడు మన పక్షాన ఉండి మనందరిని కూడా సజీవుగా కనిపించిన దేవదేవుడు చాలా గొప్పవాడు చాలా గొప్పవాడు నేను నమ్మిన నా యేసుడు చాలా మంచోడు నాకు దొరికిన నా యేసుడు అని కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరుస్తాం. మాటలలో చెప్పలేనంత చేతలలో చూపలేనంత చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు అందరూ కలిసి చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు చాలా గొప్పోడు చాలా చాలా మంచోడు నేను నమ్మిన నా యేసుడు చాలా మంచోడు చాలా చాలా మంచోడు నాకు దొరికిన నా యేసుడు చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు నేను నమ్మిన నా యేసుడు చాలా మంచోడు చాలా చాలా మంచోడు నాకు దొరికిన నా యేసుడు మాటలలో చెప్పలేనంత చేతలలో చూపలేనంత మాటలలో చెప్పలేనంత చేతలలో చూపలేనంత చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు నేను నమ్మిన నా యేసుడు చాలా మంచోడు చాలా చాలా మంచోడు నాకు దొరికిన నా యేసుడు
శిక్షను తాను మోసెను, నా కొరకు కలవరిలో యాగమాయను. తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. ఆమేన్. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు, జగమంతా వెదకినా కానరారులే. యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు, జగమంతా వెదకినా కానరారులే. తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, మరవలేని పేర, ఎడబాయిన ప్రేమ, ఎవరు మర్చినా మరవని మన దేవుడు, మన ప్రేమామయుడు. ప్రేమ, యేసును ప్రేమ, ఇది ఎవ్వరు కొలవలేనిది, నిజము దీని నమ్ము, ఇది భూమికి అందించలేనిది అని కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరచుకున్నాం. నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ.
స్వరాలిప్పుడు ఏకస్వరముగా సంగమంతా కలిసి పాడుతాం. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోను. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోను. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమలన్నీయో స్థిరము కావు కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ
కడవరకు ఆదరించును. ధరలో నా ప్రేమలన్నీయో స్థిరము కావు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజు రాజుల రాజాయి త్వరగా వచ్చి చుండే అని కీర్తన పాడుకుంటూ అందరూ కూడా మహిమపరచుకుందాం. రాజు రాజుల రాజై త్వరగా వస్తుండే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వస్తుండే, త్వరగా వస్తుండే, త్వరగా వస్తుండే. హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే. ఓటాలు ఎదురైనా ఎర్ర సంద్రము పొంగిపోయినా, ఓటాలు ఎదురైనా ఎర్ర సంద్రము పొంగిపోయినా, భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే. విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే,
హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. శరీర రోగమయ్యా అది ఆత్మీయ వ్యాధినా, శరీర రోగమయ్యా అది ఆత్మీయ వ్యాధినా. యేసు గాయము స్వస్థపరచును, యేసు గాయము స్వస్థపరచును. రక్తమే రక్షించును, రక్తమే రక్షణనిచ్చును. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, 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 హోసన్నా జయ మనకే. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తన రాగం నుండి 91వ కీర్తన చిల్డ్రన్ ఫెలోషిప్ నుంచి ఈరోజు ఆమెన్ బాబు వచ్చి చదివి వినిపిస్తాడు. సో ఈ 91వ కీర్తన అందరికీ వచ్చినదే. మనకి 91వ కీర్తన చదివి వినిపిస్తా. చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. మహోన్నతిని చాటున నివసించేవాడు, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊర్లో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగుళ్ళు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడము డలువునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులునైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునైనకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు
మహోన్నతుడే అయిన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమి రాదు. ఏ తెగుళ్ళును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుల ఫలములు త్రొక్కెదవు. కోదమ సింహములను భూజరములను అనద్రొక్కదెవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును నెరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడైయుండును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువును చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమెన్. ఆమెన్. చక్కగా చదివి వినిపించిన ఆమెన్. బాబు చెప్పలు కొడదామా? సో పిలవగానే భయపడకుండా వచ్చి చదివాడు. ఆ విధంగా మనమందరం కూడా భయపడకుండా వచ్చి చదవడానికి ప్రయత్నించండి. బైబిల్ స్టడీస్లో కూడా పాల్పొందండి. దయచేసి అందరూ కూర్చుందాం. ఇది సాక్ష్యాల కొరకైన సమయం. దేవుడు మీ జీవితంలో చేసిన మేలను ఉపకారాలను సాక్ష్య రూపంలో పంచుకోవాలనుకున్న వారు సాక్ష్యం పంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. మేరీ శ్రీనివాస్ గారు, అటు తర్వాత నిర్మలమ్మ గారు, ఇంకెవరైనా ఉన్నారా? మీనా జగదీష్ గారు, ఇంకొకరు ఎవరైనా చెప్పాలంటే అవకాశం ఉంది కనుక గమనించండి. దేవుని నామానికి స్తోత్రములు. కూడి వచ్చిన అమ్మగారికి, బెన్నయ్య గారికి, సంఘ పెద్దలకు, సంఘంలో ఉన్న వారందరూ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి నన్ను, నా కుటుంబాన్ని ఇంతవరకు కాచి భద్రపరిచిన వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మా మనవరాల్ని స్కూల్లో వేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఇది ఎప్పుడో చెప్పాల్సిన సాక్ష్యము. అయితే ఒకరోజు ఇంకా 2 days అయ్యింది. 2 days, 3rd day మనవరాలు రూబీ నేను మాట్లాడుచుండగా పడిపోయింది. సడన్గా పడిపోతే మరి ఏమైందో తెలియదు. అమ్మ కాలు కాలి కాలి అంటుంది. ఏమైందని చాలా భయపడ్డాము. దేవుని మహాకృపను బట్టి 3 daysలో మా చిన్న పాప ఏం చేసిందంటే పట్టి కట్టింది. మరి నొప్పి ఉండొచ్చు, కానీ దేవుని మహాకృప అంటే ఎటువంటి ఎమ్మక కానీ ఎరగడం కానీ ఏది కూడా జరగకుండా దేవుడు కాచి భద్రపరిచినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకో సాక్ష్యం ఏమంటే, నేను మెట్ల మీద మేడ పైన బట్టలు ఆరేస్తుంటాను. 2 times పడిపోవాల్సింది. స్నేహ డెలివరీ ముందు కూడా నేను పడిపోవాల్సింది. దేవుని మహాకృపను బట్టి దేవుడు నన్ను ఎంతగానో కాచి భద్రపరిచినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే స్నేహ విషయంలో కూడా దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడు. నిజంగా అమ్మగారు, అయ్యగారు అందరూ కూడా, మీరందరూ కూడా ప్రార్థించారు. మీ అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. తను కోరుకున్నట్టుగా దేవుడు కుమారుని అనుగ్రహించాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యంలో ఉంది కదా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అని. నేను అదే పెట్టి ప్రార్థన చేసేదాన్ని, కానీ మీ అందరూ కూడా ప్రార్థించారు. మీ అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ బుధవారము బాబుని ఉయ్యాట్లో వేయాలనుకుంటున్నాము. ఇదే మా ఆహ్వానము. సంఘమంతా రావాలని కోరుకుంటున్నాను. ఇదే మా ఆహ్వానాన్ని మన్నించి మీ అందరూ ఉయ్యాల ఫంక్షన్కి రావాలని కోరుచున్నాను. ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన సాక్ష్యం దీవించునుగా. హిందూ బ్యూటీ పార్లర్ ఉంది కదండి, దానికి ఆపోజిట్ డిఎంఆర్ రెసిడెన్సీలో కొత్త ఇల్లు ఉంది మాది. అందులో అక్కడ వేస్తున్నాము. మీ అందరు దయచేసి రావాల్సిందిగా కోరుచు చిన్న సాక్ష్యం మిగిస్తున్నాను. సాక్ష్యం మనం విందాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
గత ఆదివారం రావాలని ఎంత ప్రయత్నం చేసినా రాలేకపోయాను. మంగళవారం శ్రీలకోటానికి కూడా మరి సిద్ధపడ్డాను కానీ అస్సలు లేవలేకపోయాను. ఆ రాత్రే పాప ఏమో ఫోన్ చేసి మామయ్య గారికి చాలా బాగాలేదట, అత్తమ్మ గారు నీకు తీసుకొని రమ్మన్నారని. నేను అస్సలు లేవలేకపోతున్నానమ్మా అన్నాను. చాలా ఏడ్చి మళ్ళీ ఆ రాత్రి ప్రార్థన చేశాను. ఉదయం లేస్తే కారు కట్టించి పాప నాన్నగారికి నాకు కూడా తీసుకొని వెళ్ళింది. ఆయనకి ఎలాగుందంటే ఆయనకి 87 సంవత్సరాలు, మరణించే పరిస్థితే. కానీ ఆయన పరిస్థితి ఏమైపోయిందంటే షుగర్ చాలా ఎక్కువైపోయింది. మా పాదాలను కాళ్ళు వేలు నుంచి బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. 2 కాళ్ళు తీసేయాలి అన్నారు, ముడుకుల దగ్గర నుంచి కింద వరకు. నేను ఎలాగా మీకు చాలామందికి చెప్పాను, నా కన్నవారింట్లో మా తల్లిదండ్రుల సంతానం 12 మందిలో నన్ను ఎలాగ ప్రభు రక్షించుకున్నారో ఆయన అలాగే రక్షించుకున్నారు. అద్భుతమైనటువంటి రక్షణ ఇచ్చారు ప్రభు. ఆ అన్నదమ్ములు ఎవ్వరూ మారలేదు, అక్క చెల్లెలు ఎవ్వరూ మారలేదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆయన కాలు తీసే దేవుని నామానికి అవమానం కలిగే పరిస్థితి రాకూడదు ప్రభా అని ఏడ్చి మళ్ళీ అక్కడ ప్రార్థన చేసాము. ప్రార్థన చేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత మర్నాడు కొంచెం బాగానే ఉందన్నారు. మళ్ళీ ఆ మర్నాడు ఐసీయూలో ఉన్నారు, విజయనగరంలో జాయిన్ చేశారు అన్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను, ప్రభా మీ నామానికి అవమానం రాకూడదు ప్రభు అని. ఆ రాత్రే దేవుడు మంచి మరణం ఇచ్చారు. ప్రభునందు ఆయన మరణించారు. అస్సలు మరణానికి అసలు విచారించవలసినది లేదు. కానీ డాక్టర్లు కూడా ఆశ్చర్యమైపోయారు, ఈయన మరణ పడక మీద లేరు, ఆయన కాలు మాత్రమే తీసేయాలి, ఆయన మరణానికి మాత్రం కారణం కాదు అని అన్నారు. అద్భుతమైనటువంటి ప్రభువు సహాయం చేశారు. మరి ఆ కుటుంబ ఆదరణ కొరకు భార్య సరైనటువంటి విశ్వాసంలో లేరు. భూస్థాపిత కార్యక్రమంలో చాలామంది దైవ సేవకులు ఆయన గురించి చాలా మంచి సాక్ష్యం ఇచ్చారు. సేవలో పరుగులెత్తిన బిడ్డ, దైవ సేవకులు గోడి సామ్యాల్ గారితో, కృపానందం పాస్టర్ గారితో కలిసి సేవ చేసిన బిడ్డ, ఆయనతో కలిసి అనేక గ్రామాలకు వెళ్ళారు అని ఆయన మంచి సాక్ష్యం ఇచ్చారు. నాకు చాలా ప్రార్థన చేద్దాం. ప్రభు ఇచ్చిన సాక్ష్యం దీవించను గాక. చివరి సాక్ష్యం. అందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి, అయ్యగారికి, చిన్నమ్మగారికి, చిన్నయ్య గారికి, సంఘ సభ్యులందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మా అమ్మ కోసం 2 సంవత్సరాల క్రితం చెప్పాలి కానీ నేను చెప్పలేదు. అప్పుడు క్రిస్మస్ అడవిలి వల్ల నేను చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను. అంటే 2 సంవత్సరాల క్రితం మా అమ్మకి చాలా సీరియస్ అయిపోయింది. సీరియస్ అయిపోతే అందరూ కలిపి హాస్పిటల్కి పట్టుకెళ్ళారు. అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్స్ అన్నారు, టెస్టులన్నీ చేసి మరి బ్రతుకుదు, గుండెలో ఉన్న నరాలన్నీ కూడా చచ్చుబడిపోయి మరి మీ అమ్మ బ్రతుకుదు అని డాక్టర్లు అన్నారు. తీసుకెళ్ళిపోండి లేదా కేజీఎస్లోనైనా జాయిన్ చేసేయండి అని అన్నారు. ఇదేంటి ప్రభు ఇలా జాయిన్ చేయమంటున్నారు, బ్రతకదు అంటున్నారు, ఇలా అయిపోవడం ఏంటి? అక్కడికి 1 సంవత్సరం క్రితమే మా నాన్నగారు చనిపోయారు. ఇంకా సంవత్సరం అవ్వలేదు, మా అమ్మకి ఎలాగ అవ్వడం ఏంటి, అలా ఎలా అవుతుంది అని అనేసి చాలా భయపడ్డాం మేమైతే. వెళ్ళిపోమంటున్నారు, బ్రతకదు అంటున్నారు, గుండెలో నరాలు చచ్చబడిపోయిన అంటున్నారు. ఇదేంటి నేనైతే ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. కానీ మా అమ్మ ఎన్ని దేవుళ్ళకి మొక్కిందో, ఎన్ని పూజలు చేసిందో, ఎన్ని పునస్కారాలు చేసిందో, ఆ దేవుళ్ళన్నీ ఎటు వెళ్ళిపోయాయి, ఎక్కడికి వెళ్ళిపోయారు, మా అమ్మను కాపాడలేకపోయారు అని అనేసి ఏడుపు. మళ్ళీ తండ్రి మా నాన్నను మాకు దూరం చేసావు, మా అమ్మను కూడా మాకు దూరం చేస్తావా అని ఎంత ఏడ్చుకున్నానో నేనైతే కూర్చొని. పేషెంట్కి తెలియకూడదు, తెలిస్తే ఇక్కడే గుండె ఆగిపోతుంది మళ్ళీ డాక్టర్లు అన్నారు. దానికి చెప్పలేక చేయలేక మాలో మేమే సతమత పడిపోయి అన్న టైంలో నాకు అయ్యగారు ఒక్కలే గుర్తుకొచ్చారు. అయ్యగారు గుర్తుకొచ్చి అయ్యగారికి ఫోన్ చేశాను. అయ్యగారు మా అమ్మ పరిస్థితి ఎలా ఉంది, చాలా క్రిటికల్గా ఉంది, బ్రతకదు అంటున్నారు, 2 రోజులకు బ్రతకడమే కష్టం అని అంటున్నారు అని అనగానే అయ్యగారు ప్రార్థన చేశారు. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత మరి ఇంకెలా ఉంటే అలా ఉంటుందని అనేసి ఇంటికి పట్టుకెళ్ళిపోయాం. కేజీఎస్కి అయితే మేము తీసుకెళ్ళలేదు. అయితే తీసుకెళ్ళిన తర్వాత అయ్యగారు ఒక్క ప్రార్థన వల్ల మా అమ్మ ఇంతవరకు ఆరోగ్యంగా ఉంది. మళ్ళీ ఇక 3 రోజుల క్రితం మళ్ళీ అదే సీరియస్ అయిపోయింది. కళ్ళు తేలేసింది, మాట రావట్లేదు. మా చెల్లి ఒక్కరి దయ మా అమ్మ దగ్గర ఉంది, ఇంకా మాకు ఇంకెవరూ లేరు. నైట్ అప్పుడు మా చెల్లి ఫోన్ చేసింది, అక్క అమ్మ పరిస్థితి ఏం బాగాలేదు, ఆ హార్ట్ బీట్ అనేది చాలా తీవ్రంగా కొట్టుకుంటుంది, పల్సర్ పడిపోతుందని డాక్టర్ అంటున్నారు
ఒకసారి రా అక్క అని అనగానే ఆ నైట్ టైం నేను ఎక్కడికి వెళ్తాను, నాకైతే చాలా భయం వేసి వెంటనే మోకాలేసి, తండ్రి ఏటి పరిస్థితి, నేను ఆ రోజు సాక్ష్యం చెప్పాల్సింది కానీ నేను చెప్పలేకపోయాను, ఈసారి మా అమ్మను బ్రతికిస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని అనేసి బిగ్గరగా నేను ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. తెల్లవారింటికి అమ్మగారికి చెప్పి ప్రార్థనలో పెట్టించాను. మా అమ్మ కోసం సంఘం అంతా కలిసి ప్రార్థన చేశారు. నేను వెళ్ళాక హాస్పిటల్లో తీసుకెళ్తే మళ్ళీ డాక్టర్లు అన్నారు, హార్ట్ పంప్ అనేది సరిగ్గా కొట్టుకోవడం లేదమ్మా, ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు, 50-50 అని అన్నారు. ఇదేంటి ప్రభా మళ్ళీ 50-50 అంటున్నారు, 2 సంవత్సరాలు ఆరోగ్యాన్ని పొడిగించావు, మరి కొన్ని సంవత్సరాలు మా అమ్మకి ఆరోగ్యం ఇవ్వు ప్రభా అని అనగానే నాకు ఇంకేం తోచలేదు అసలు. మా అమ్మకి చెప్పకూడదు, చెప్తే ఎక్కడ అది బాధపడుతుందో, నేను చచ్చిపోతానని ఎక్కడ ఏడుస్తుందని మా చెల్లెలకి చెప్పకుండా నాలో నా బాధ దేవుడితోటే చెప్పుకున్నాను. తండ్రి మా అమ్మకి ఆయుష్ నువ్వు, ఆరోగ్యం ఇవ్వనని అమ్మగారికి ఫోన్ చేసి అమ్మాయిలో ఉంది, మా అమ్మగారి పరిస్థితి ఏం బాగాలేదు, హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేయొద్దని నన్ను అంటున్నారు, 2 రోజులు బ్రతకదని నన్ను అంటున్నారు, ప్రార్థన చేయండి. నైట్ టైం మన శుక్రవారం నాడు ప్రార్థనలో పెట్టారు. అయ్యగారు కూడా మరుసటి రోజు ఫోన్ చేసి ప్రార్థన చేశారు. ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది, మా అమ్మ కోసం మీరందరూ కలిపి ప్రార్థన చేయండి, నాకు ఆయుష్ ఉండాలి, దేవుడు ఇంకా ఆయుష్ను పొడిగించాలి, ఆరోగ్యంతో ఉండాలి, ఆ గుండు కొట్టుకునేలాగా మీరందరూ కలిపి ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. మరియు రత్నకుమారి గారు కూడా చివరిగా సాక్ష్యం పంచుకుంటారు. ఆ తర్వాత యూత్ వారు ముందుకు వచ్చినట్లయితే కొద్ది నిమిషం దేవుని ఆరాధిద్దాం. నేను చెప్పిన శాస్త్రం ఏంటంటే, ఉట్టిదాన్ని అయినప్పటికీ, పాపం చేసిన దాన్ని అయినప్పుడు కూడా, మట్టి బొమ్మని అయినప్పుడు కూడా దేవుడి కృపలో నన్ను ఎంతగా ఓడుకున్నందుకు వందనాలు. మరి ఈ సంవత్సరంలో అద్భుతం చేసింది ఏంటంటే, మరి నాకు షుగర్ విషయంలో అందరూ నవ్వుతున్నారు, ఎంత చిన్న వయసులో నీకు షుగర్ వచ్చింది అనేటని. మరి ఆ విషయంలో బట్టి సిగ్గుపడిపోయి ఇప్పుడు 8 నెలలు 9 నెలలు అవుతుంది, షుగర్ టెస్టులు కాదు కదా, మామూలు టెస్టులు కూడా నేను చేయడం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు సన్నిధిలో ఉంటాను, దేవుడి చిత్తమే నెరవేర్చుకుంటాడు, లేదంటే బ్రతికించుకుంటాడు. నేను ఇప్పుడు 9 నెలలు అయ్యి నేను టెస్టులు చేయించుకోవట్లేదు. ఎందుకంటే గొప్ప దేవుడి కాడికి వెళ్ళాము, మనం ఎందుకు దాటలు, మన కుటుంబంకి మనకి వైద్యుడు మన దాటరే కదా అనేసి నేను బద్దకించేసి నేను వెళ్ళట్లేదు. వెళ్ళినప్పుడు కూడా అయ్యగారు అమ్మగారు ముఖ్యంగా నా ఆరోగ్యం గురించే ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ఈ రోజుకి నేను టెస్టులకు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మరి అన్ని టెస్టులు కూడా రజీష్ బాబు తీసుకెళ్ళి సెలవు కదా నిన్న ఇవాళ, వాటిని బట్టి మరి అన్ని టెస్టులు చేయించారు, కిడ్నీలు ఊపిరితిత్తులు సమస్తం మొత్తం చేయించారు. ఆ అందులో ఏ ఒక్క కూడా ఆరోగ్యం బాగుంది, రిపోర్ట్లు మంచిగా వచ్చేవి. ఇంకా అదొకటి ఏంటంటే షుగర్ కూడా ఏం లేదని చెప్పారు. దేవుడికి ఎంతో స్తోత్రాలు. ఈ సన్నిధిలో ఉండబట్టే నాకు ఈ కృప అనుకొని ఎంతగా కృతజ్ఞతలు చిన్న సాక్ష్యం దీవించిన కాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అదేవిధంగా ఈరోజు చెప్పబడిన సాక్ష్యాలు బట్టి అందరం లేచి నిలబడి మేరీ శ్రీనివాస్ గారు వారి యొక్క కుమార్తె స్నేహ బెంచ్మెన్ వారి యొక్క మనవడు కావాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన మనవడిని బట్టి వారు కృతజ్ఞతగా బారసాల కార్యక్రమం సంఘమంతటిని ఆహ్వానించారు. అదేవిధంగా నిర్మలమ్మ గారు అనారోగ్య పరిస్థితి అయినప్పుడు దేవుని మందిరానికి రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుని స్తుతిద్దాం. అదేవిధంగా వారి యొక్క అవియంకులు మరణించినప్పటికీ ప్రార్థనలో దేవుడిని వేడుకున్నప్పుడు వెంటనే వారికి క్షేమకరమైన మరణం దేవుడు దయచేస్తాడు. అదేవిధంగా మీనా జగదీష్ గారు వారి యొక్క తల్లి గారు అనారోగ్యంతో ఉంటున్న ఆవేదన విన్నాం, మనం ప్రార్థన చేద్దాం, దేవుడు ఆమెను కూడా స్వస్థపరచులాగున. అదే రత్నకుమారి గారు వారి జీవితంలో ఆమెకు షుగర్ని కంట్రోల్ చేశాడు దేవుడు. అదేవిధంగా చివరిగా సహోదరి చెప్పారు కదా, ఆమె యొక్క వేదనలో కూడా దేవుడు ఉండి నడిపిస్తున్నాడు. వారి కుమారుడు కూడా దూర ప్రాంతం ఉద్యోగ నిమిత్తం వెళ్ళాలని ఆశపడుతున్నారు, కానీ వారు ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నారు కనుక ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం జరిగిస్తుంది. హల్లెలూయా.
సో కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధిస్తాం కదా మనము. ఈ యొక్క పాట పాడుతున్న ముందు మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే వేటగాడు అంటే సాతాను ఒక ఊరిని వేసి ఉన్నాడు. ఆ ఊరిలో మన మెడ ఉన్నది. సో ఎప్పుడు మనం స్టూల్ తన్నేస్తే పడితే చనిపోవడమే. కానీ అటువంటి ఊరి అలాంటి పరిస్థితి నుంచి మనల్ని రక్షించిన దేవుడు. హల్లెలూయా. నీ ప్రాణాన్ని రక్షించిన దేవుడు. హల్లెలూయా. అదేవిధంగా ఈరోజు మన వాక్యం కీర్తన భాగం ఆమెను చదివాం కదా మనం అందరం కలిసి. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించిన దేవుడు, ఆయన రెక్కల క్రింద ఆశ్రయం ఇచ్చిన దేవుడు, ఆయన తప్ప ఆధారమేది, ఆయన తప్ప ఆశ్రయ దుర్గమేది, మన శృంగము, మన కేడము, మన శైలము, మన దుర్గము ఆయన మన ప్రభు. రాత్రి వేళ భయముకు నువ్వు భయపడవద్దని, పగటి వేళ వచ్చి బాణముకు నువ్వు భయపడవద్దని, రోగము ఏది నిన్ను చేయదని, మన గుడారము సమీపించదు అని, ఏ తెగులుని గుడారం సమీపించదని వాగ్దానం నెరవేరుస్తున్న దేవుడు. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా అపాయముని యొద్దకు రాదని వాగ్దానం సెలవిస్తున్న దేవుడు. మనల్ని కాపాడుటకు దూతలను ఏర్పరిచిన దేవుడు. రాయి తగులకుండా మనల్ని ఎత్తి పట్టుకున్న దేవుణ్ణి ఎన్ని హృదయాలతో పాడుదామా, స్వరాలెత్తి పాడుదామా, పూర్ణ హృదయంతో పాడుదాం, పూర్ణ ఆత్మతో పాడుదాం, పూర్ణ బలముతో పాడుదాం. 2 చేతులు ఆకాశం అయిపోయింది. దేవుని ఆత్మతో సత్యంతో స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములయ్యా, నీకు వందనాలు. ఈ రోజు మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ యొక్క కృప మాత్రమే. అనేక మంది దినాన్ని చూడలేక గతించిపోయినప్పటికీ ప్రభా, వారికంటే మంచి వారము కాదు, గొప్ప వారము కాదని కేవలం నీ యొక్క ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని సజీవ రెక్కలు నడిపిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. తండ్రి, నీవు తప్ప ఆధారమేది, నీవు తప్ప ఆశ్రయ దుర్గమేది లేనే లేదయ్యా. వేరే ఆధారం నా దుర్గమా, నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా, నా శైలమా. 2 చేతుల ఆకాశం అయిపోయింది. ఆరాధన, ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన, ఆరాధన నా యేసు నీకే ఆరాధన. అడ్డగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా
నా యేసునికి ఆరాధన, నా తండ్రికి Holy Spirit, Lord, we worship you. నీ నామమునకే మహిమ, కేవలం నీ నామమునకే కృతజ్ఞతాస్తుతులు. నీ సన్నిధిలో సంపూర్ణ శాంతి సుఖములు, నీ సన్నిధిలో సంతోషమయ్యా, నీ సన్నిధిలో మాకు సమాధానము ప్రభువా. నలిగి ఉన్న మా బ్రతుకులకు బలపరుచు దేవానికి స్తోత్రములు. చెరలో పాపమనే ఊబిలో, పాపమనే చెరలో పట్టుబడిన వారికి స్వతంత్రత దయచేసిన దేవానికి స్తోత్రములు. అవునయ్యా, నీకు మహిమ. నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానమయ్యా. రెండు చెవుల ఆకాశం తారదు. నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము. నీ సన్నిధిలో సంతోషం,
నాలో నీవు నీలో నేను. నాలో నీవు నీలో నేను, నా కొరకే నీవు నీ కొరకే నేను. నాలో నీవు నీలో నేను, నా కొరకే నీవు నీ కొరకే. ఇక భయమే లేదు, దిగులే లేదు, ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో నేనుంటే చాలు. రెండు చేతుల ఆకాశం అయిపోయింది. ఆయన నామస్మరణ చేద్దామా. యేసయ్యా 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 యేసయ్యా. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను. విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను. విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము. నలిగి ఉన్నవారిని బలపరచు, చెరలో ఉన్నవారికి స్వాతంత్రము. యేసయ్యా, యేసయ్యా. ప్రార్థనలో నడిపిస్తుండగా చిన్నప్ప గారు అందరము దేవుణ్ణి వాక్యం కొరకు వేడిక పడుతూ శాంతి సమాధానములు మనము పొందుకుందాం. స్తోత్రం పరిశుద్ధానికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవునయ్యా ప్రభా, ఇదిగోను ప్రభా మీ సన్నిధిలో మాకు సంపూర్ణ సంతోషం తండ్రి. మీ సన్నిధిలో ప్రభా మాకు సంపూర్ణ ఆనందం ప్రభా. ఇదిగోను ప్రభా మీ సన్నిధిలో మాకు సమాధానం తండ్రి. మీ సన్నిధే ప్రభా మాకు ఆధారం తండ్రి. మీ సన్నిధే మాకు కోట, మాకు దుర్గము ప్రభా. యేసయ్యా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగోను ప్రభా మాలో మీరు నివసించండి తండ్రి, మాలో మీరు నివాసం చేయండి ప్రభా. విరిగి నలిగి హృదయాలను కోరుకుంటున్నావు తండ్రి. మీకే స్తోత్రములు ప్రభా. ఈ దినాన తండ్రి ఇదిగోండి ప్రభా విరిగి నలిగి హృదయాలతో మేము వచ్చి ఉన్నాం ప్రభా. మాలో నివాసం ఉండండి తండ్రి. మీ ఆత్మాభిషేకం మా పైన ఉంచండి ప్రభా. మీ అగ్నితో తండ్రి ఇదిగోండి ప్రభా దయించండి ప్రభా. మీ ఆత్మను తండ్రి ఇదిగోండి రెట్టింపు ఆత్మను మాకు పొందుకునేటువంటి శక్తిని మాకు దయించండి ప్రభా. మీ శక్తితో మమ్మల్ని నింపండి తండ్రి. మీ బలముతో మమ్మల్ని నింపండి ప్రభా. మిమ్మల్ని పూర్ణ ఆత్మతో తండ్రి, పూర్ణ హృదయముతో తండ్రి ఇదిగోండి ప్రభా మిమ్మల్ని స్తుతించు వారముగా, ఆరాధించు వారముగా మమ్మల్ని ఉంచండి తండ్రి. ఇదిగోండి ప్రభా, ఇదిగోండి ప్రభా మాతో పాటు నీవే నివాసం ఉండండి ప్రభా. మీ కృపాక్షేమములు మా వెంట ఉంచండి తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన యేసయ్యా. ఇదిగోండి ప్రభు వచ్చిన ప్రతి ఒక్కరి వారి బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి ప్రభా ఏ కష్టాలతో వచ్చారో, ఏ బాధలతో వచ్చారో మాకైతే తెలియదు కానీ ప్రభా ఇదిగోండి ప్రభా వారి తండ్రి వారితో మీరు ఈరోజు మాట్లాడండి తండ్రి. ఇదిగోండి ప్రభా వారి సంపూర్ణ సంతోషంతో తండ్రి ఇదిగో ఇక్కడి నుండి వెళ్ళి వారిలాగా మీరు ఉంచండి ప్రభా. మీ ఆత్మతోడు వారికి ఉంచండి తండ్రి. ఇదిగోండి ప్రభా ఎవరైతే బయట ఉద్యోగాలు చేస్తున్నారో ప్రభా, చదువుల కొరకు వెళ్ళి ఉన్నారో ప్రభా, వాళ్ళ గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగోండి ప్రభా వారికి
బుద్ధిని దయచేయండి ప్రభా, జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. వారు చే ప్రతి పనిలో తండ్రి ఇదిగోండి ప్రభా, వారి సఫలత పొందేలాగా మీరే తోడుగా ఉండి నడిపించండి తండ్రి. ఇదిగోండి ప్రభా, మేము మేము పాపంలో పడిపోతున్నామేమో ప్రభా, పాపపు ఊబిలో మేము మునిగిపోతున్నామేమో ప్రభా. ఇదిగోండి ప్రభా, మమ్మల్ని ఎన్నడూ విడువని దేవుడు ప్రభా, ఎడబాయని దేవుడు తండ్రి. ఇదిగోండి ప్రభా, మా చేయి పట్టుకోండి తండ్రి, మీరే మాతో ఉండండి ప్రభా. మమ్మల్ని నడిపించండి, మన సరైన మార్గంలో మీరే నడిపిస్తారని నమ్ముకొని ప్రభా, మాతో పాటు మీరే ఉంటారని నమ్ముకొని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం, దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేనికి స్తోత్రం అండి? దేనికి? దేవునికి తగిన రీతిగా చెప్పాలి. ఇంకా చాలామంది చేతులు లేవలేదు. దేనికి స్తోత్రం. మీరందరూ చేతులు ఎత్తడం ఒక వంతు అయితే, శ్రీనివాస్ గారు వారి యొక్క మనవరాలని పైకెత్తారు. ఓకే, హల్లెలూయా. కనుక ఓకే చెప్పండి అయ్యా, త్వరలోనే. ఓకే ఓకే, సంతోషం. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ముందుగా తెలియజేసిన రీతిగా మరి సంఘ చిన్న పాస్టమ్ గారిని ప్రేమించి, అలాగే యవన సేవకులు బెన్నీ ఇమ్మానుయేల్, రోజులి దంపతులను ప్రేమించి వారికి ప్రేమకు ప్రతిరూపం ఇచ్చిన గర్భఫలం కొరకు సంతోషించి స్తుతించడమే కాకుండా, ప్రార్థించడమే కాకుండా, మీరు సమయాన్ని వెచ్చించి విలువైన వంటకాలు, మరి స్వీట్స్, ఫ్రూట్స్, వస్త్రాలు కూడా తీసుకుని వచ్చి మీ ప్రేమను వెల్లడి చేశారు. అందరికీ మరొకసారి సంఘం అందరికీ వందనాలు, దీవెనలు తెలియజేస్తున్నాం. అయితే మీరు ప్రార్థన చేయాలి. వారికి ప్రేమకు ప్రతిరూపం ఇచ్చిన గర్భఫలం బట్టి స్తుతించడమే కాక ప్రార్థించాలి. సుఖప్రసవం కొరకు వాళ్ళకి ఆశించబడిన ప్రభు అనుగ్రహించేలాగున ప్రార్థన చేయవలసిందిగా, ఇరువురి విధి నిర్వహణలో పరిచర్యలు కూడా ప్రభు బలముగా వాడుకునేలాగున ప్రార్థన చేయాలి. మరియు వారి ప్రయాణంలో కూడా ప్రభు క్షేమం కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. అందరు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి సమయం ముందు దేవుని యొక్క వాక్య భావంలోనికి మనం వెళ్ళబోతున్నాం. దానికి ముందు మందిరంలో ఏముందండి? ఆరాధనలో సంతోషం ఉంది, సమాధానం ఉంది. కానీ మనసులో చెప్పుకుంటున్నారు, బయటకు వినిపించకుండా చెప్తున్నారు. ఆయన సన్నిధిలో ఏముందండి? సంపూర్ణమైన సంతోషం, సమాధానం. హల్లెలూయా. అది సంతోషం కావాలి అంటే మనం ఎలాగ ఉండాలి? సంతోషం కావాలన్న వారు చేతులు ఎత్తండి. సంతోషం అందరికీ కావాలి. మనకు సంతోషం కావాలి అంటే సామెతల గ్రంథము 10వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనం. నీతిమంతుల ఆశ సంతోషమును పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమే పోవును. ఆమె చెప్పండి. అందరికీ సంతోషం కావాలి. ఆయన మందిరంలో సంతోషమే కాదు, సమాధానం కూడా ఉందని ఆరాధించిన మనం ఈ ఆరాధనలో ముందు ఉన్న చిన్నారులు ఒకసారి ఆ వీడియో షూట్ చేసిన వారి సంపదకి చెప్పాను. అర్థమైందండి? చూపండి అంటే వారి పక్క కూడా తిప్పండి అని తిప్పారు. మన ఇమ్మానుయేల్ చిల్డ్రన్ ఫెలోషిప్ మరి చక్కగా చాలా ఆరాధిస్తూ ఉన్నారు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ ఆరాధనలో నిజంగా ఏదో మామూలు కాదు, వారు
తన్మయం చెందుతూ ఆనందిస్తూ ఉన్నారు. అందరి బట్టి నేను స్తుతిస్తున్నాను దేవునికి, వారికి అభినందన తెలియజేస్తున్నాను. బాలుర ఎక్కియో చంటి పిల్లల ఎక్కియో స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించున్నావు. ఈ ఆరాధనలోనే దేవుడు ఒక దుర్గము స్థాపించాడు. నీ చుట్టూ, నీ కుటుంబము చుట్టూ, మన సంఘము చుట్టూ, సంఘం పట్ల ఉన్న ప్రణాళిక చుట్టూ కూడా ఆయన బౌండరీ వాళ్ళు నిర్మించాడు. ఆమె చెప్పండి, దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ సంతోషం ఎలాగా అన్నది ఎలా కలుగుతుంది? కితకితలు పడితే సంతోషం వస్తుందా? ప్రేమను దేవుని బిడ్డారా, మనము నీతిమంతులం అయితే ఆమె చెప్పండి. నీతికి పర్యాయ పదాలు ఏమిటండి? యథార్థత, ప్రస్తుతాడు, హల్లెలూయా, న్యాయం, ఇవన్నీ కూడా నిర్వచనాలు, పర్యాయ పదాలు. అనేక సార్లు నేను చెప్తాను, నీతి దేనికి గుర్తు అంటే భీతికి గుర్తు. దేవునికి భయపడ్డాం అన్నాడు అబ్రహాము వల్లే మనం వెల్లడి చేద్దాం. ఒక్క కుమారుడిని 100 ఏళ్ళకి ఇచ్చిన దేవునికి మళ్ళా దహన బలిగా ఇవ్వమంటే ఇవ్వడానికి వెనుతీయలేదు కనుక నువ్వు నాకు దేవునికి భయపడేవాడవని అర్థమవుతుంది అన్నాడు. దేవునికి అర్థమైన జీవితాన్ని విధానం జీవిద్దాం, అర్థవంతంగా జీవిద్దాం. ఒక పాటలో నేను విన్నాను, సంతోషం అదే కొద్దివేమీ లేదు, సంతోషం సంతోషం కొదువేమీ లేదు, కుటుంబంలో కొరతేమీ లేదు. సంతోషం కొదువేమీ లేదు, కుటుంబంలో కొరతేమీ లేదు. అయినను ఎందుకు నెమ్మది లేదు, సమాధానం కొదువాయని యేసయ్యా, సమాధానం కొదువాయని. వినండి, ఆ పాటలో ఆలోచించదగ్గ విషయం. సంతోషానికి కొదువు లేదు, ఐశ్వర్యానికి కొదువు లేదు. ఎందుకో నాకు నెమ్మది లేదు, కుటుంబంలో కూడా కలత లేదు, అయినా ఎందుకో నెమ్మది లేదు. సమాధానం కొదువైంది, సంతోషం కొదువైంది. సంతోషం కొదవడానికి, సమాధానం కరువడానికి కారణం ఏంటంటే యేసు లేని వారికి సంతోషం లేదు. యేసు ప్రభు ఎవరు? నీతిమంతుడు. ఆయన కడిగిన కార్చిన రక్తం ద్వారా మనము కడిగిబడి నీతివంతులంగా తీర్చబడ్డాం. మనం దేవునికి భయపడితే, మేము చేపట్టడం చేస్తున్నప్పుడు ఇక్కడ ట్రాఫిక్ అక్కడ ఆపేశారు, డైవర్షన్ పిఎన్ కాలనీ నుంచి రావడం అయింది. కారణం ఏంటంటే ఈరోజు శివరాత్రి కాబట్టి మన ప్రధాని మోడీ గారి ఎంత భక్తి అనేది మాకు అర్థమైంది. నేటి దినములలో భక్తిభావం పెరిగింది, సేమ్ టైము దేవునికి భయపడే విధానం కూడా పెరగాలి. దేవునికి భయపడ్డం నేర్చుకోవాలి. నీతి దేనికి గుర్తు? భీతికి గుర్తు. దేవునికి భయపడేవాడని విశ్వాసులకి తండ్రి అనబడిన, ఇశ్రాయేలుకి మూల పురుషుల్లో మొదటివాడైన అబ్రహాం యొక్క జీవిత విధానం. దేవునికి భయపడడం నేర్చుకుందాం. మనం నీతిమంతులమైతే ఆశ, చదవండి, నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, సంతోషం పుట్టిస్తుంది. భక్తిహీనుల ఆశ చాలు. ఆశపడ్డం తప్ప కరెక్టా? తప్పని వారు ఒకసారి చేతులు ఎత్తండి. తప్పు కాదన్న వారు చేతులు ఎత్తండి. ఎత్తలేని వారందరూ ఏంటి? ఎత్తలేని వారందరూ ఏంటి? తప్పు ఒప్పు, తప్పు ఒప్పు, అలా కాదు, స్టాండ్ అవ్వాలి.
ఆశించడం తప్పు కాదండి, ఆశపడడం తప్పు కాదు. ఈ మధ్య ఆటో వెనకాతల ఒక సందేశం ఉంటుంది, మీరు ఎప్పుడు గమనించలేదు. హాయ్ అని ఆశపట్టుకు, బాయ్ అని బాధపట్టుకు. నిడుదన కూడా వ్యాలంటీన్ డేస్ చాలామంది ఇది వాడుంటారు. హాయ్ అని ఆశపట్టుకు, బాయ్ అని. ఆశపడడం తప్పు కాదు, మనం ఆశపడడం లేదు కానీ పొందుకోలేకపోతున్నాం. ఆశతో పడేలా అడగాలి, అడిగినది పొంది ఉన్నామని నమ్మాలి. అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి.